సమాప్తిలో చాలా విషయాలు జరుగుతాయి. రాజ్యాల మీదకి రాజ్యాలు, దేశం మీదకి దేశాలు, అవమానాలు, అల్లర్లు, హింసలు, నిందలు నా కొరకు మీరు పడతారు. అయినా ధైర్యంగా ఉండండి. అంతం వరకు సహించేవాడే రక్షించబడతాడు. రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది, వచ్చేస్తుంది, రాకడ రాదు. చెడ్డ మాటలు పలుకుతారు, వస్తుందా రాకడ రాదు. నిందిస్తారు, రాదు. అవమానిస్తారు, రాదు. హతసాక్షులు అవుతారు, రాదు. యుద్ధాలు జరుగుతాయి, రావు. మరి ఎప్పుడు వస్తుంది అని అంటే లోకమందంతటా సువార్త ప్రకటింపబడినటువంటి తర్వాత అంతమం అనేది వస్తుంది. మీరు భయపడొద్దు. అయినా అంతము రాదు. లోకమందంతటి సువార్త ప్రకటింపబడాలి, అంతం వస్తుంది. కానీ అప్పటి వరకు ఏం చేయాలి? అంతము వరకు నీవు నేను కూడా రక్షణను కాపాడుకోవాలి. రక్షణ కాపాడుకోవాలి. భయంకరమైన దినాలు, భయంకరమైనటువంటి దినాలు, లోకమంతా కూడా భయంకరమైనటువంటి దినాలు, చెడ్డ దినాలుగా లోకమంతా ఉండిపోయింది. ఎక్కడ క్షేమం లేదు, ఎక్కడ ప్రేమ లేదు, ఎక్కడ ఏ విధమైనటువంటి సంతోష సమాధానం లేదు.